ఒకటి రెండు కాదన్నా 3-4 చోట్ల వస్తుంది. రామ్ చరణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్, ఆ డిఓపి, అక్కడ సౌండ్ మిక్సింగ్, తమన్ గారి బీజిఎం, శంకర్ గారి టేకింగ్, ఎవ్రీథింగ్. అలానే రామ్ చరణ్ అన్న గారి యాక్టింగ్ కూడా అసలు ఎక్కడా తగ్గలేదు. ఒక చిన్న రిఫరెన్స్ ఇస్తా, ఎస్పెషల్లీ ఫర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. సీజ్ ద షిప్, సీజ్ ద షిప్. మోత మోగిపోద్ది ఆ సీన్ వచ్చినప్పుడు. షిప్ ఉండదు, లారీ ఉంటుంది అంతే. సీజ్ చేయాల్సిందే. సీజ్ ద లారీ అనగానే తాళం పడిపోవాల్సిందే. అన్న జగన్ రిఫరెన్స్ ఏం చెప్పాలన్నా, మొత్తం ఏపీ ఎలక్షన్స్ అదే చెప్తున్నా కదా నేను. ఈవీఎంలు బద్దలు కొట్టడం, ఎలక్షన్ ఆఫీసర్ మీద చేయి చేసుకోవడం, ఏది పెట్టలేదో అడగండి నన్ను. మొత్తం ఏపీ ఎలక్షన్స్ మొత్తం సినిమాలోనే ఉంది. యూత్కి మాత్రం మంచి మెసేజ్. నాకైతే పర్సనల్గా నాకైతే చాలా నచ్చింది. సాంగ్స్ అయితే ఐ విష్ దోప్ సినిమాలో, దోప్ సాంగ్లో అయితే రామ్ చరణ్ని చూడాలా, కియారా అద్వానీని చూడాలా అర్థం కాలే. అంతా బాగుండింది సాంగ్లో. స్క్రీన్ ప్రెజెన్స్ ఇద్దరిది, వాళ్ళ కెమిస్ట్రీ కూడా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. శంకర్ గారికి మాస్ కంబ్యాక్, మామూలు కంబ్యాక్ కాదు, మాస్ కంబ్యాక్. ఇది 100% సంక్రాంతి ఒక మంచి బ్లాక్ బస్టర్తో స్టార్ట్ అవుతుంది. సూపర్. ఏమైనా అడిగితే చెప్పగలను, ఉత్తగా నేనేం చెప్తాను చెప్పండి. చాలా బాగుంది, చాలా బాగుంది. గేమ్ చేంజర్ చాలా బాగుంది. రామ్ చరణ్ జీవించేసాడు భయ్య, రియల్లీ. అందరూ వచ్చి కన్ఫర్మ్ గా చూడండి, చాలా బాగుంది మూవీ. నాకు ఫస్ట్ హాఫ్ అండ్ ప్రీ క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది. అండ్ శంకర్ బ్యాక్, లైక్ మళ్ళీ బ్యాక్ ఫీలింగ్ అనుకోవచ్చు. అండ్ రామ్ చరణ్ చాలా బాగా చేశాడు. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. బడ్జెట్ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? ఎంతవరకు అంటే కలెక్షన్ డే 1 అయితే 170 crores వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాన్న హైరానా సాంగ్ లేదు, మిగతా సాంగ్స్ అని చాలా అంటే చాలా బాగున్నాయి. టైమింగ్స్ కూడా చాలా బాగా సెట్ అయినాయి. సరే, ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది? బ్యాక్గ్రౌండ్ తమిళ్ అయితే చాలా బాగా చేశాడు. ప్రీ క్లైమాక్స్ బీజిఎం అయితే గుజ్బంప్స్ లేస్తాయి ఖచ్చితంగా. ప్రీ క్లైమాక్స్ అప్పర్ క్యారెక్టర్ నచ్చింది. స్కన్ క్యారెక్టర్ చేశాడు, బట్ అప్పర్ క్యారెక్టర్ ఏంటంటే కొంచెం జీవించేశాడు. ఈ మన గేమ్ చేంజర్ స్టోరీ వేరండి, రెండు చాలా డిఫరెంట్ స్టోరీస్. చాలా బాగుంది. ఒక ఆఫీసర్ అంటే ఎట్లా ఉండాలో చూపించారు సినిమాలో. ఒక రాజకీయ నాయకుడు ఏ ఇదిలో ఉండాలి, ఎంత లిమిట్స్లో ఉండాలి, ఒక ఆఫీసర్ అనేవాడు ఎట్లా ఎలక్షన్ ఎట్లా జరిపిస్తాడు ఏంటనేది స్టోరీ. కానీ పర్ఫెక్ట్గా చూపించారు స్టోరీ. ఆ స్టోరీకి సరిగ్గా మ్యాచింగ్ అనేది రామ్ చరణ్ చాలా బాగా మ్యాచ్ అయ్యాడు స్టోరీకి. ఒక హీరోయిన్ రోల్ కావాలన్నట్టుగా తీసుకున్నట్టుగా ఉంది స్టోరీలో, అంతేగాని కానీ హీరో రోల్ మంచి దమ్ ఇచ్చారు. అదంతా గెటప్లు అంతా ఏం లేదు, అదంతా గెటప్లు లేవు. ఒక ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంది, అదే సినిమాకి హైలైట్. డబుల్ యాక్షన్, ఫాదర్ అండ్ సన్. చాలా గ్లామరస్ గా కూడా కనిపిస్తున్నాడు ఇందులో. సెకండ్ హాఫ్ కూడా ఓకే, నో ఇష్యూ. బట్ ఓవరాల్ గా హ్యాపీ, చాలా బాగుంది. ఫ్లాష్ బ్యాక్ లో బాగానే ఉంది, కానీ మన ఫోకస్ అంతా కూడా హీరో మీదే కాబట్టి మెయిన్ గా హీరో చాలా బాగుంది. స్టోరీ బాగానే ఉంది. యాక్టింగ్ విశ్వరూపం చూపించారు మనకు. ఇంకొకటి వచ్చేసి భారీ బడ్జెట్ మూవీ మన ముందుకు వచ్చింది. ఇది ఎంత కలెక్షన్ అవుతుందో మనకైతే తెలియదు. బట్ శంకర్ సార్ డైరెక్షన్ లో మూవీ అయితే కేక ఓ రేంజ్లు ఇచ్చి పడేసిన మామూలుగా కాదు. రామ్ చరణ్ అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్. సాంగ్స్ కానీ మనకు వచ్చేసి ఫైట్లు కానీ కొన్ని మనం ఊహించని కొన్ని సీన్లు మూవీలో మనకు ఎంట్రీస్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ డైరెక్టర్ శంకర్ సార్ గురించి ఎంత చెప్పినా అది చాలా తక్కువే. ఎందుకంటే మన భారతదేశంలో ఏదైనా చేయాలంటే అది ఓన్లీ శంకర్ సారే. ఆయన మాదిరి అద్భుతంగా చేసే డైరెక్టర్ నాకు తెలిసి మన ఈ ఇండియా ఇండస్ట్రీ లేడు. మూవీ అయితే గేమ్ చేంజర్. సినిమా సూపర్ ఉంది. ఈ సినిమా అందరూ చూడాలని కోరుకుంటున్నారు. జై గేమ్ చేంజర్.